హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. విశ్వమణి బాబు గారితో మనం ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. చాలా అంటే చాలా మంచి అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు. డబ్బు గురించి, రిలేషన్స్ గురించి ఎన్నో విషయాలు, చాలా ప్రాబ్లమ్స్ గురించి, దాన్ని ఓవర్‌కమ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. అయితే రిలేషన్‌షిప్ అనేది ఒక ఇద్దరు పర్సన్స్‌కి మధ్య కాదు, ఒక 2 ఫ్యామిలీస్ మధ్య, సమాజంలో ఎన్నో విషయాల్లో రిలేషన్‌షిప్పే చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. మరి అది స్ట్రాంగ్ అవ్వాలి అన్నా, అది నిలబడాలి అన్నా మనం ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి, అసలు ఏం కావాలి, ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. నమస్కారం. నమస్తే అండి. మామూలుగా మన ఆలోచన విధానంతో ఒక సంబంధ బాంధవ్యాలు అనేవి పెంచుకునే అవకాశం అనేది ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన అఫర్మేషన్స్ ఏమిటి? బ్రహ్మాండమైన క్వశ్చన్ అండి. ఇది ప్రతి ఫ్యామిలీకి అవసరం, ఇది ప్రతి మానవుడికి అవసరం. సంబంధం లేకపోతే ఇంట్లో ఇప్పుడు ఐక్యత లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? గందరగోళం ఉంటుంది. అది ఐకమత్యం, ప్రేమ. అందుకే చెప్పాను, ప్రేమతో సాధ్యం కానిది ఏదైనా ఉంది ఈ సృష్టిలో. ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదండి, ఏది లేదండి. ఏదైనా ప్రేమతో ఆకర్షించవచ్చు, ఏదైనా నువ్వు ఏదనుకున్నా అది ఆకర్షించవచ్చు ప్రేమతో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉంది, భార్య ఒక టైప్లో ఉంటుంది, భర్త ఒక టైప్లో ఉంటాడు. దీనికి కారణం ఎవరు అంటే ఈమె ఒక ఆలోచన, భర్త ఒక ఆలోచనలో ఉంటాడు. అంటే ఆయన ఏదైనా చెప్పినా ఈమెకి సరిపడదు, ఈమె ఏదైనా చెప్పినా ఆమెకి సరిపడదు. నువ్వేం చెప్పేది, నేనేం తినేది, నేను ఇలాదా ఉంటానా అన్నట్టు ఈమె. ఆయన నేను చెప్తే నువ్వు ఒకటి కూడా వినేది లేదు, అంటే నువ్వు ఇట్లా ఉండు అంటే డైలీ అరుచుకుంటూ ఉంటారు. ఇది ఎందువల్ల? వాళ్ళ ఆలోచన విధానం తేడా. అతన్ని ఈమె అర్థం చేసుకోలేకపోతున్నది, ఈమె ఆలోచన ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. దీంట్లో ఏది మంచిది? ఈ రెండిట్ల ఆలోచనలు ఏది మంచిది తెలియదు వాళ్ళకి. అంటే అందుకే కొంచెం కూర్చోండి. ఇప్పుడు భార్య భర్తలు గొడవలు వచ్చినా, ఒక కుటుంబంలో ఒక గలాటలు వచ్చినా కూర్చోండి, మాట్లాడండి. రామ్మా కూర్చో, భార్య కదా పిలువు, నేను బయట వాళ్ళని పిలవమని చెప్పలా. నీ భార్యను నువ్వు పిలుచుకో, నీ భర్త నువ్వు పిలుచుకో, రండి. ఎందుకండి మనం గొడవలు వేసుకోవడం ఎందుకు? కూర్చొని ఏంది నీ పరిస్థితి, ఏంది, నేను ఎలా ఉండాలి, నీకు ఎలా ఉంటే నస్తుంది, నువ్వు నాకు ఎలా ఉంటే నస్తుంది, మాట్లాడండి. నోటు మాటలతో మాట్లాడండి. అది సార్ ఆయన ఇలా కొట్టాడు సార్, నన్ను ఇలా తిట్టాడు సార్, నేను ఎలా ఆయన పిలిచి కూర్చొని మాట్లాడేది అంటే, నీ భర్తతో నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే ద్వేషం పెరుగుతుంది, ప్రేమను పెంచుకుంటే ప్రేమను పెరుగుతుంది. అందుకే చెప్పాను, ఎన్నో వీడియోలు కూడా ఇంతకు ముందు కూడా ఇచ్చాను నేను. ఇది ఎంత ఇచ్చినా కూడా మంచిది ఇది, ఎందుకంటే రిపీట్ అవ్వాలి. ఇప్పుడు ఒక భర్త భార్య ఎలా ఉండాలని అనుకోవడం లేదు, అతను ఎలా ఉంది అని మాత్రం ఆలోచిస్తున్నాడు అండి. అక్కడ ఆయన ఎలా ఉంటే బాగుంటుంది అనేది అనుకోలేదు, అక్కడ ఆలోచించలే. ఇప్పుడు ఎలా ఉంది ఈమె అనేది చూసిన గలాట, ఎప్పుడు మనకి ఎదురు దెబ్బ చెప్పడం, ఎదురించడం, ఇదే ఉంది అనేసి వాడు అదే ఆలోచిస్తుంటాడు. నువ్వు ఏమి ఇచ్చినావు మైండ్కి? ఇప్పుడు ఉన్నదాన్నే ఇస్తున్నావు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది. నువ్వు ఉన్నదాన్నే ఇచ్చినావు, ఇప్పుడు ఎలా ఉంది అని చూపిస్తూనే ఉన్నావు. ఇలా ఉంది కదా, దానికి అది తేలవాలి, దాన్ని ఎందుకు నన్ను ఎదురిస్తున్నది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నది బాగా అనుకుంటూనే ఉన్నావు, ఇంకా ఎదిరిస్తూనే ఉంటుంది. ఆమె ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించలేకపోతున్నది. అదే భార్య ఇప్పుడు ఎలా ఉంది అంటే, భర్త ఎలా ఆలోచించినాడు కదా, భర్త మళ్ళీ ఆలోచించాలి. ఆమెను ఎలా ఉంది అని మర్చిపోవు, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. ఇప్పుడు ఉన్నదాన్ని మర్చిపోవు. ఆమె ఎలా ఉండాలి, నీ బయట నుంచి రావడమే. లక్ష్మి అంటే ఏమండి రండి, ఏమి లేట్ అయింది, ఇందా టీ తాగుతారా, నీళ్ళు తాగుతారా అనేసి ప్రేమతో ఆదరించినట్టు, నీళ్ళు ఇచ్చినట్టు, ఒక టీ ఇచ్చినట్టు, పక్కన కూర్చొని ఒక ముద్దులాడినట్టు, నీ భార్య కదా నీతో ప్రేమగా ఉన్నట్టు అట్లా ఊహించు, అట్లా అనుకో, అట్లా ఆలోచించు. ఇలా ఉంటే బాగుంటుంది కదా, హ్యాపీ కదా, అది హ్యాపీ కాదా? రావడమే ఒక టీయో ఒక మంచి నీళ్ళు ఇచ్చి పక్కన వచ్చి కూర్చొని, ఏమండి ఏం లేట్ అయింది, ఏం కష్టం ఈ రోజు వరకు అనేసి ఊరికే 2 మాటలు ప్రేమ తట పైన చేసి మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఐసిగడ్డ బుస్ బుస్ కరిగిపోతుందా ఏంది? ఉన్న బయట కష్టాలన్నీ కూడా పోయా, ఎగిరిపోయింది. అలా ఆలోచించలేకపోతున్నాడు భర్త, ఇలా ఆలోచించాలి. ఇప్పుడు భార్య ఎంతసేపు అయినా భర్త ఎప్పుడు చూసినా తిడతా ఉన్నాడు, నన్ను ఇలా చేస్తున్నాడు, ఇలా ఎప్పుడు చూసినా ఏదో గుణంతో ఉంటాడు, ఇలా ఉండాలని ఎనీ టైం ఆలోచిస్తూ ఉంటాడు. అది ఆలోచిస్తే ఇంకా తిడతానే ఉంటాడు. నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఎలా తిడుతున్నాడు అనేది, ఎలా చెప్తున్నాడు అనేది ట్రైనింగ్ ఇచ్చుకుంటూనే ఉన్నావు. ఇంకా ఆయన అలాగనే ఉంటాడు, అది మర్చిపో. ఇప్పుడు ఏం చేయాలి? భర్త ఆఫీస్ నుంచి వచ్చినట్టు, లేక నువ్వు వచ్చిందే నిన్ను అంటే బాగా వచ్చిందే, లక్ష్మి ఎక్కడ ఉన్నావు లక్ష్మి, ఏమంటే వంటగదిలో ఉన్నానండి అని అన్నట్టు ఆయన వచ్చి వెంటనే నేను కూడా వస్తున్నాను, నువ్వు ఏదో పని చేస్తుంటే నీకు వచ్చి కౌగులించుకొని నీతో కూడా హెల్ప్ చేసినట్టు, ఒక ముద్దులాడినట్టు ప్రేమతో నీతో కూడా ఆడ వంటగదిలో, లేక బాత్రూంలోనో, లేక బట్టలు ఉతుకుతుంటానో, లేక అంటులు తోముతుంటాను, నీతో కూడా హెల్ప్ చేసినట్టు, ప్రేమ నీ మీద ప్రేమ పుట్టుకొని వచ్చి నువ్వు చేస్తూ ఉండగా నీతో వదలకుండా నీ దగ్గర తాకినట్టు, నిన్ను ముద్దాడినట్టు ఒకరు ఊహించామే, అనుకోయమే. బయటోడు కాదు కదా, నీ భర్తే కదా. అరేంజ్ మ్యారేజ్ లేక లవ్ మ్యారేజ్ ఏదో ఒకటి చేసుకున్నావు, కొత్తలో మాత్రం బాగా అనుభవించలే,
హ్యాపీగా ఉండలే మీరు ఇప్పుడు ఎక్కడికి పోయింది ఆ హ్యాపీనెస్ ఆ ప్రేమ ఎక్కడికి పోయింది ఎందుకు వదిలేస్తున్నారు వదులుకున్నారంటే ఏమవుతుంది డైవర్స్ అంతే కదా చిన్న చిన్న పిల్లకాయలు కూడా డైవర్స్లు అయిపోతున్నారు ఎందుకండి ఇలా ఉన్నారు మర్చిపో ఇలా ఊహించండి ఆడవాళ్ళు ఇప్పుడు అనుకో ఇలా ఊహించు కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అండి ఇలాగనే చేయాలనిపిస్తుంది నీకు ఇప్పుడు భార్య ఆ భర్త వస్తున్నాడు ఆఫీస్ నుంచో లేక బయట పోయి ఎక్కడ వస్తున్నాడు 10 నెలలాడు సంతలో వస్తున్నాడు ఈ రోజు ఏమన్నా కానీ నా భర్తని ఎలాగైనా కౌగిలించుకోవాలి ఎలాగైనా ముద్దు అనుకో నువ్వు వస్తున్నాడు కదా గమ్మని కూడా రాని ఆయన పిల్లలు కూడా పనిలే ఆయన గమ్ముని వస్తున్నాడు అంటే నీళ్ళు ఎత్తిపోయి ఏమండి నీళ్ళు తాగు రా కూర్చో ఏందబ్బా నా భార్య ఏదో కొత్తగా అంటున్నది ఈ రోజు అనుకుంటాడు ఆయన ఇన్నాళ్ళు ఏదో చీకటి చిరాగ్గా ఉండేది ఈ రోజు కొత్తగా అనుకుంటాడు అప్పుడు పట్టుకొని కూర్చొని పెట్టి టీ కూడా తెచ్చి ఇచ్చేసే ఏమండి అలసినట్టు ఉన్నారని తుడు నీ కొంగ గింగ నీ దగ్గర ఉండక బట్టతో తుడు ఒక ముద్దు పెట్టామ్మా ఎవరికా హస్బెండ్ కి నీ భర్తకి నువ్వు పెట్టమ్మా నువ్వు పెట్టకపోతే దారినోడు పెట్టి ఒప్పుకుంటావా ఒప్పుకోవు కదా నీ భర్తకు నువ్వే పెట్టకపోతే దారినోడు ఎలా పెడితే ఒప్పుకుంటావు కాబట్టి నువ్వు పెట్టు అందువల్లే మైండ్ మారిపోయేది కూడా కారణం ఇక్కడే నీ వల్లే భర్తలు బయట పోతారు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా మారడానికి భార్య భర్తలే కారణం కూడా భర్త మారిపోయినా భార్య కారణం భార్య మారిపోయినా భర్త కారణమే దీంట్లో ఎవరు తప్పులేదు బయట వాళ్ళది కాదు మీరు అనుబంధం సరిలేదు అనుసంధానం ఆలోచించే విధానం సరిలేదు చూడు ఇలా చేసుకున్నారంటే ఇప్పుడు ముద్దు పెట్టినావు కదా కోపం ఉన్నా కానీ బుస్ అని కరుగుతుంది లేదా భర్తకి కరుగుతుందే లేదా ఎంత కోపం ఉన్నా కానీ బయట ఎన్ని కష్టాలు ఉన్నా కానీ నువ్వు ఇంతకు ముందు తిట్టింది అంతా కూడా గుర్తురాదు ఇంకా ఇంతకు ముందు అంతా వచ్చినప్పుడు అంతా నువ్వు ఏమేమంటావు ఇప్పుడు ఏమంటావు అని ఆలోచిస్తూ వస్తాడు ఇప్పుడు అక్కడ నువ్వు చెప్పే విధానంలో అన్ని నిలిచిపోయినాయి ఇప్పుడు ప్రేమతో ఒక ముద్దు పెట్టినాడు ఏమైంది లక్ష్మి ఏంది కొత్తగా మాట్లాడుతున్నావు ఏందో ప్రేమ అంతా చూపిస్తున్నాను ఎందుకంటే దేశాన్ని పెంచుకొని ఏం సాధించిపోతాం కొత్తలో మరి బాగున్నాం కదండి ఎందుకు వదిలేయాలి మనం నువ్వు నా ముద్దు నేను ఇష్టపడే కదా చేసుకున్నాను నువ్వు కూడా నన్ను ఇష్టపడే కదా చేసుకున్నావు ఏమైంది అనేసి మాట్లాడు ఇప్పుడు పిల్లల ఫీలింగ్ చూడప్పుడు మీరిద్దరు హ్యాపీగా కూర్చొని ఉంటే పిల్లలు ఎలా ఉంటారంటే ఆనందంగా ఉంటారు మీరిద్దరు గోకులాడుకుంటూ ఉంటే గొడవలు వేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఏదో ఒక పోగొట్టుకున్న వాళ్ళగా సైలెంట్ మూలలో కూర్చొని ఉంటారు అవసరం అండి ఇది ద్వేషాన్ని ఇస్తే ద్వేషం పెరుగుతుంది ప్రేమనిస్తే ప్రేమ పెరుగుతుంది ఏం కావాలి ఇప్పుడు నీకు ప్రేమ కావాలంటే ఒకటి కావాలంటే దేన్ని వదిలేస్తావు ద్వేషాన్ని తరిమేయి నీ పక్కన కూడా ఆలోచించకూడదు నువ్వు ఆలోచించే విధానంలోనే తేడా ఇక్కడ నువ్వు ఆలోచించే విధానం ఇలా ఆలోచించు మంచిది పాజిటివ్గానే ఆలోచించు అన్నీ హ్యాపీగా వస్తుంది ఓకేనా మీ దగ్గరకు వస్తుందండి ఇప్పుడు చూడు రేపు మరుసటి రోజు మల్లెపూలతో వస్తాడు హల్వాతో వస్తాడు భర్త ఇక్కడ పోయింది ఇంట్లో ఏం చేస్తున్నది భార్య ప్రేమను చూపిస్తున్నది నా భార్యకి ఏదైనా తీసుకోవాలరా అనుకుంటే చేరా అనుకుంటే ఒక నైటీ భర్త కూడా ప్రేమతో ఉంటే భార్య కూడా నా భర్తకు పోతేనే ఇలా కౌగులించుకోవాలి ఇలా ముద్దు పెట్టాలి నా భర్తకి ఏం కావాలి వండి పెట్టాలి ఇలా చేయాలి ఆయనకి హ్యాపీగా ఉండాలి మేమిద్దరు హ్యాపీగానే ఉండాలని ఆలోచనలోనే వస్తుంది ఇంకా చూడు మారిపోండ్లా ప్రేమనిచ్చే కలికి ఏమైపోయింది వచ్చేటప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కాంపౌండ్ రాకముందు ఆలోచనలు మారతాయి ప్రేమ వచ్చేస్తుంది అక్కడికి ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు నెగిటివ్లో ఉన్నప్పుడు ఈ ద్వేషాన్ని ఎంచుకున్నప్పుడు అక్కడ రావడమే ఈ రోజు ఏం జరుగుతుంది ఏం మారేస్తుంది అది వెళ్ళేదా ఈడేమంటాడని వెళ్ళేది నా భర్త ఈ రోజా ఏం గొడవలు వస్తుంది ఇలా పుట్టుకొని వస్తుంది ఏది కావాలి ఇప్పుడు ప్రేమ కావాలి ప్రేమతో ఏదైనా సాధ్యం అనుసంధానం బలంగా స్ట్రాంగ్ ఏర్పడుతుంది ఇంతకుముందు వీడియోలు ఇచ్చాను పిల్లల గురించి భార్య పిల్లల్ని ఎలా పెంచాడు భర్త సూపర్ గా పెంచాడు తక్కని ఎదుగుదల స్టార్ట్ అయినప్పుడు అసలు మర్చిపోయినారే ఒక తల్లి అయినా సరే తండ్రి అయినా సరే పిల్లల్ని పెంచాలంటే ఎంత బాధ్యత తీసుకుంటారండి వాళ్ళ కష్టం ఎంత ఉంటుందంటే అలివి లేకుండా ఉంటుంది నువ్వేం చదివించినావని ఒక మాటలో చెప్పేస్తారు పిల్లలు నువ్వేం చూసినావు అంటారు ఈ స్థాయికి రావడానికి వాళ్ళు చూసినావు కాబట్టి నువ్వు ఈ స్థాయికి వచ్చావు మర్చిపోకూడదు పిల్లలు ఎవరు తల్లిదండ్రులను ద్వేషించకండి వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పినా కూడా అది మీ మంచి కోసమే చెప్తారు వాళ్ళు ఏదైనా అన్నా కానీ మీ మంచి కోసమే చెప్తారు ఏ తల్లిదండ్రులు పిల్లల్ని చెడిపోమని చెప్పరండి ఏ తల్లిదండ్రులు చెప్పరు కోపంలో ఒక మాట అన్నా కానీ మళ్ళీ ఫీల్ అవుతారు బాధపడతారు నా బిడ్డని ఎలా అన్నానే నా కూతురుని ఎలా అన్నానే నా కొడుకుని ఎలా అన్నాను ఖచ్చితంగా ఫీల్ అవుతారండి వాళ్ళే అండి తల్లిదండ్రులు ఖచ్చితంగా అవుతారండి మీ ఎదురుగా అవరు వాళ్ళు రూమ్లో పోయిన తర్వాత ఇంట్లోకి పోయిన తర్వాత ఫీల్ అయిపోతారు కాబట్టి ఇదంతా జరిగింది చూడు ద్వేషం వల్లే జరిగింది భార్య పిల్లలు ఏం చేసుకున్నారు భర్తను ద్వేషం పెంచుకున్నారు భర్తకు విరక్తి పుట్టిపోయింది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా ఇప్పుడు ఏమవుతున్నది అతను వాళ్ళని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు వేరే జీవితం అంటే ఈ జీవితం నాకు వద్దు వాళ్ళ జీవితాన్ని ఇంకేం రెక్కలు వచ్చినాయి కదా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు జీవిస్తారు అంటే ద్వేషాన్ని పెంచుకొని వెళ్తున్నాడు ఆ ద్వేషం అనేది వాళ్ళ పెరిగింది అది ఇప్పుడు ఆయన ప్రేమను పెంచుకుంటే ఒకటి పెంచుకుంటే అవ్వదు ఆమె కూడా పెంచుకోవాలి పిల్లలు కూడా పెంచుకోవాలి కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు కానీ ఒక కుటుంబం కానీ పక్కన అనుసంధం భార్యాభర్తలు కానీ ఒక చిన్నాయన పెదనాయన ఒక మామ బామ్మార్దులు ఎవరైనా కానీ ప్రేమను పెంచుకున్నారంటే ఆ కుటుంబం ఐక్యత ఏర్పడిపోతుంది ద్వేషాన్ని పెంచుకున్నారంటే విడిపోతారు కాబట్టి ప్రేమను పెంచుకోండి ఏదైనా సాధ్యం మీ భర్తను మీరు ఆదరించమ్మా నీ భార్యను నువ్వు ఆదరించయ్యా బ్రహ్మాండం ఉంటే సుఖ జీవితంలో ఉంటుంది ఆ కుటుంబం ఈ రోజు అఫర్మేషన్ ప్రతిరోజు నేను నా భర్తను గురించి ఉన్నతంగా ఆలోచించి నేను హ్యాపీగా ఉల్లాసంగా సంతోషాన్ని సుఖాన్ని పొందినందుకు నా భర్తకి డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత ఆడవాళ్ళ కోసమే చెప్పాను రైట్
సో అదండి, మనకి ఏదైనా సంబంధ బాంధవ్యాలు పెరగాలి అంటే ఏం చెయ్యాలి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.